Hi guys, welcome to our channel Crazy Time. Crazy people ka crazy thoughts. So ee roju some random people ni konni funny questions adiyesi wala reactions and wala answers ela untayo manam telusukundam. It's a crazy feeling. It's a crazy. Hi, మీ పేర్లు? మీ పేరేంట్రా చెప్పరా? శివ. శ్రీను. నా పేరు తిరుపతి. మీ పేరేంటి? శ్రీను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో భోజనానికి అవసరం లేని రసం. పాదరసం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నో. మీరు అనుకున్న నిజమైతే ఏం చేయాలి? నో. అస్సలు కాదు. అందరి ముందు పరిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు? భోజనానికి అవసరం లేని రసం. రసమే కాదు. రసం కాదా? భోజనంలో వాడండి. అవును. పాదరసం వేసుకుని తింటే ఏమన్నా రసం వేసుకుని తింటావు? పాదరసం వేసుకుని తింటావా? నాకు క్వశ్చన్ అర్థం కాదా? భోజనంకి అవసరం లేదు. ఐ మీన్ మీరు తినేటప్పుడు కూడా మీరు యూజ్ చేయని రసం. తినేదేనా వస్తువు అది? నాకు తెలియదు. తెలియదా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? సరే వేరేది నెక్స్ట్ చెప్పరా? మీరు ట్రై చేయొచ్చు ఒకసారి. అంటే నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. ఆమె చెప్పింది ఏంటంటే తినడానికి అవసరం లేని రసం ఏంటంటుంది, తాగడానికి తినడానికి అవసరం ఏంటి అంటే అది వాటర్ రసం. అది అవసరం లేనిదా తెలీదా? రసం కానీ రసం పాదరసం. పాదరసం నో. మీరు ట్రై చేస్తారా? ఓకే వేరేది అడగనా? మీరు చాలా స్మార్ట్ ఉన్నారు. వద్దండి మీరు. పళ్ళున్న నోరు లేనిది ఏంటి? దువ్వెన అయితే కాదు. పళ్ళున్న నోరు లేని చెప్పరా? చెప్పు. అమ్మ చెప్పలేంటి? పెళ్ళి అయితే దానికి సంబంధం లేదు. ఇంకోసారి పళ్ళున్న నోరు లేనిది. షార్ప్ టీత్ బట్ నో మౌత్. చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు. ఐడియా రావట్లేదు. మీరు ఆలోచించండి. పంపుండి నోరు లేని ఏమంటారు? మనిషి ఉంటాడు. మనిషి అండి. మాకు ఎక్కడ చెప్పండి. మనిషికి నోరు ఉంది కదా. మాట్లాడలేం కదా. ఎందుకు మాట్లాడలేరు? పెళ్ళైందా మీకు? ఐదు కాబట్టి అందుకే మాట్లాడలేరా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పెళ్ళైన వాళ్ళ కష్టాలు ఏముంటాయండి? చెప్పుడు చాలా ఉంటాయి. ఎందుకు సరిపోదు. సో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, ఫిలిం రిలీజ్ అవుతుంది కదా, ఆ ఫిలిం మీకు కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నారా? చెప్తాను. గోదావరి గట్టు మీద రామసలకావే కోరింటా సందాన ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అండ్ గ్లిమ్స్ అవన్నీ కూడా రిలీజ్ అయినాయి. అర్థం కాలేదా? మీ వైఫ్ కి చూపించి కూర్చొని డిస్కస్ చేయండి. ఓ ఓకే. సో పెళ్లికి ముందు మీకు ఏమైనా రిలేషన్షిప్ ఉండేనా? ఉంటే బాగుంది అనిపిస్తుంది. లేదా? ఉంటే బాగుంది అనిపిస్తుంది. అయ్యో మీరు ఇంత టాలెంటెడ్ ఉన్నారు, మీకు రిలేషన్ లేదు. అందుకే ఇక్కడే ఉన్నా. టాలెంట్ ఉంది కాబట్టి ఇక్కడే ఉన్నా. లేకుంటే ఏ అమెరికన్ పోయేవాళ్ళు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అమెరికాలో ఏం చేసేది? రిలేషన్ పెట్టుకున్నావు. ఓకే. సో మీకు అయిందా మ్యారేజ్? మీరు ఎందుకు నేను ఏదైనా అడుగుతుంటే చూస్తున్నారు? సో మ్యారేజ్ అయితే ఏముంటాయి కష్టాలు? ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. బెనిఫిటా లేకపోతే ఏంటి? బెనిఫిట్ అంటే వంట ఉండాలి. మీరే వంట చేస్తారా? మిస్సెస్ ఊరు వెళ్ళారు, అందుకని నేనే వంట ఫ్యూచర్ ఎలా ఉంటది అనేది ఎక్స్పీరియన్స్ వస్తుంది. ముందే నేర్చుకున్నారా? పెళ్ళైన తర్వాత నేర్చుకోవాల్సి వచ్చిందా? ముందే నేర్చుకున్నారా? అది రాకుండా ఉండాలని ముందే నేర్చుకున్నారు. ఓకే. మీరు వంట చేస్తారా లేకపోతే స్విగ్గీ జొమాటో? మీ వైఫ్ చేస్తారా? ఓకే. పెళ్లితో మీకు ఏమైనా లైక్ పెళ్లి అయిన తర్వాత ఎలా ఉంటుంది? అంటే పెళ్లి చేసుకున్నాను ఎందుకు అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించిన సిచ్యువేషన్స్ ఒక్కటైనా ఉంటుంది. అస్సలు లేదండి. ఎందుకు? పెళ్లికి బాగుంది నాది బాగా, పెళ్లి తర్వాతనే బాగుంది. ఎందుకు? పెళ్లికి బాగుంది నాది బాగా, పెళ్లి తర్వాతనే బాగుంది. నీ బొందరా
నీ బొందా పెళ్లికి ముందు ఏమైనా రిలేషన్షిప్స్? ఒక 5 ఉండే. 5? జస్ట్ 5? ఉన్నాయండి 5 ఉన్నాయి. మీరు చెప్పండి, జస్ట్ 5? 5? 5. దేకు దేకు అన్న గొంతన్న నన్ను దేకరే వస్తా నీ కొడుకు గోడలాని కొడుకు సాలు సాలాయనే. సో 5లో ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్ గురించి నాతో చెప్పండి. అట్లా చెప్పుకోకూడదులే, పెళ్ళైంది కూడా చెప్ప. మీరు చేసిన ఇంట్రెస్టింగ్ థింగ్స్ కాదు, నార్మల్ గా. జస్ట్ క్రష్ అంతే. క్రష్ అంతే, ఏం లేదు. 2 సైడ్స్ లేదా? 2 సైడ్స్ నేనే వద్దనుకున్నా. 2 సైడ్స్ అన్నది క్రష్ ఎట్లయితది? వాళ్ళు ఉన్నారు నా మీద, నేనే వద్దని రాసున్నా. అందగాడా మా అజయ్ అని ఒక ఉన్నాడు, అజయ్ అని. మీరు సోమవారం వస్తే ఆయన మీకు చెప్తారు, పెద్ద స్టోరీ ఫోన్ చెప్తారు. సుమారుగా 1 అవర్ 2 అవర్స్ బ్లాగ్ అవుద్ది. అది అంత చేస్తారా? మీరు నవ్వుతూనే ఉంటారు అప్పుడు దాకా, మీరు నవ్వుతూనే ఉంటారు. సరే, ఆయన గురించి ఏదైనా మీరు. అజయ్ స్మార్ట్ బాయ్, అజయ్ చాలా మంచి వ్యక్తి. మీరు చెప్పండి. నేను చెప్పింది అదే కదా. మంచి వ్యక్తి, ఓకే. ఆయన చేసినవి ఏదో ఆయన చేసిన చేయండి. ఆయన చేసిన చెప్పండి, ఆయనే చెప్పాలా? లేదు, నాతో చెప్పండి. నాకు చెప్పలేనుగా. అజయ్ గారు ఈ వీడియో చూస్తూ ఉంటారు. నాకు తెలిసి చూస్తూ ఇంట్లో ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాడు. ఏం మరి పాపం చూస్తే మంచిదే, చూడకపోతే ఆయన కర్మ. ఇంకా 4 క్వశ్చన్లు అడగండి. లేదు, నాకు అజయ్ గారి స్టోరీయే కావాలి. ఆయన గురించి ఆయనే చెప్పుకోవాలా, మనకు చెప్పడానికి సరిపోదు. ఎందుకంటే ఆయనలాగా ఆయన చెప్పుకుంటారు కాబట్టి. ఓకే. మీ బెస్ట్ ఫ్రెండా? ఫ్రెండ్, అన్న, అంతా కొలీగ్, ఫ్రెండ్, అన్న, రూమ్మేట్, క్లాస్మేట్ అన్ని ఏదో వేసుకోండి. మా మీద ఏగ వాళ్ళదంతే, మమ్మల్ని ఎవరేం చేయలేరు. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. సరే, మీరు మీ పాస్ట్ రిలేషన్ గురించి మీ వైఫ్ కి చెప్పారా? చెప్పాను. ఏమన్నా చెప్పినాకనే పెళ్లి చేసుకున్నాను. అవునా? అన్ని చెప్పారా? కొన్ని ఇట్లా చెప్పి ఏమనలేదా? ఏముంది అంటే 5 రిలేషన్ ఎక్స్పీరియన్స్ కదా. మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. ఎవరు ఎక్స్పీరియన్స్? నాకు. ఏమని కన్విన్స్ చేశారు? కన్విన్స్ ఉన్నాయి చెప్పేసినాను. 5 మంది లవ్ చేశాను, వాళ్ళు నన్ను చేశారు. తర్వాత వాళ్ళు బ్రేకప్ అయింది. నాకే పెళ్ళైన తర్వాత వాటిని ఏమైనా తీసుకురా టాపిక్స్? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఏం తీయరా? ఎప్పుడు రా. ఓకే, సో ఇందాక ముందు నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్. అరే చెప్పండి, రసం ఏంటి? తిన కూడా రసం ఏంటి? సేమ్ అదే పాదరసం. అరే నేను చెప్పింది చెప్పక పక్కన చెప్పేవాళ్ళు. మన బేసిక్ గా బుర్ర లోపల ఉంటది. వీళ్ళు అనేది కొంచెం పళ్ళున్నా నోరు లేని. చెప్పండి మీరే. మైకా చెప్పండి మీరే. పళ్ళున్నా నోరు లేనిది రంపం. వెరీ గుడ్. అండ్ ఇంకో క్వశ్చన్ కి ఆన్సర్. చెప్పండి. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని ప్రాంక్ చేసిన. ఇట్స్ పాదరసం. మీరు అంత టాలెంట్ ఉన్నారు. మరి టాలెంట్ కాదు, ఫ్లోలో వచ్చింది. ఫ్లోలో ఏం రాలేదు, మీరు చాలా టాలెంట్ తో ఉన్నారు. టాలెంట్ ఎక్కడ ఉంటాను బాబు, అమెరికాలో ఆఫ్టర్ ఉండేవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy